డోల్ 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 బాబా డోలు బాబా డోలు బాబా పైసలు రెండింతలు చేస్తాము నగలు కడుగుతాము డోల్ బాబా డోలు బాబా పైసలు డబుల్ చేస్తాము ఎవరయ్యా జాతకాలు చెప్తాము ఎవరు 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 దాచినావు నాది అడవిలో ఉంటా నేను అడవిలో ఉంటావా అడవిలో ఉంటా అట్లా వచ్చినా తిరగడానికి ఏం పని చేస్తావు ఏదంటే అదే అంతా కనకట్టుంటది నా దగ్గర కనకట్టు ఉంటుందా అంటే నీకేం కావాలి చెప్పు మామూలు మాయ చేస్తావేంటి మాయం కూడా చెప్తా కానీ నీకేం కావాలి నీకేమైనా ఆపతుంటే చెప్పు డబ్బులు చేస్తావా చేస్తా రూపాయలు లగ్గం కాకుండా లగ్గమగా చేస్తా పిల్లలు కాకుండా పిల్లలు చేస్తా ఇక పైసలు లేకుండా డబ్బులు పైసలు చేస్తా ఏంది మరి ఏందనుకున్నావు నగలు డబ్బులు అవుతాయి నిజమ్మా నమ్మాట మరి నీకు ఏముంటే చేసి చూపిస్తా నేను అయితే మరి పా నడు మరి చూస్తాను సంగతి బాబా బోల్ బాబా బోల్ బాబా ఏదంటే చేస్తాం ఇగో ఈ బాబానట ఇగో రూపాయలు 2 రూపాయలు చేస్తాడు 50 వంద చేస్తాడట 100 200 చేస్తాడట బాబా దూరం నుంచి వచ్చింది డబ్బులు చేస్తాడట 100కు 200 చేస్తాడట 100 200 చేస్తాడట పగటేసగాల లెక్కనే ఉన్నాడు భలే ఉన్నది వేషం మరి అది నమ్మచ్చునా చూద్దాం డబ్బులు చెప్తారా సింగల్ చెప్తారా చూద్దాం ఒక 50 పంచి చూస్తే నమ్మించి ఆయన్ని ముందుకపోతారు ఆ చోటలో నమ్మద్దు నువ్వేమో మెల్లగా చెప్పుతున్నావు అయ్యో 50 కదా చూస్తే కనబడతలేదా పోతున్నా ఆగు 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 అయ్యో మీరు చేసుకుంటలేరు మత్తు అది చూసినా అసంటలో పోతున్నా కాదు పో నమ్మకం లేకపోతే అద్దు నేను పోతున్నా ఇక రాగరా ఇక రాగరా ఇక రాగరా అయ్యో రైట్ రా బాగా కోపం ఉంది నీకు నన్ను నమ్మినోళ్ళు నమ్మురి లేకపోతే వెళ్ళిపోతా నమ్మేటట్టు లేదు చెప్పు ఏంటిది నీ బాధ చెప్పు నీ జాతకం చెప్పాలా నీకేం చెప్పాలి ఇవాళ రేపు వాళ్ళు నమ్మేటట్టు లేదు గంట కోపం నడుతుందా ఆమె నమ్ముతలేదు నన్ను మరి ఏం చేయాలి చెప్పు 50 రూపాయలు తీసుకొచ్చా చూడు 50 రూపాయలు డబ్బులు చేస్తారా సింగల్ చేస్తారా చూద్దాం అడవిలో ఉంటా అడవి నాది అట్లా వచ్చిన ఒకసారి పర్యాటన నాకు చూడటానికి మరి మా వాళ్ళు ఏమో నువ్వు దొంగమని పట్టరు మరి నమ్ముతావా నమ్మవా ఒకటి చెప్పుతా నీకు చెయ్యి అంతే ఏ దొంగ సాములు బాగా అడిగిండు నమ్ముతావా నమ్మవా అంటే ఇంట్లో ముందుకుపోయి అవతల పడేదాకా ఎవరో నమ్మతలేదు ఎరికేనా సాపెత్తే మాట్లాడతాయి కింద కూర్చుడు కాదు పంతులు కూర్చోండి అయ్యవారు కూర్చోండి కూర్చోరు నమ్ముతలేరు అన్నట్ట కూర్చోమ్మ కూర్చో కూర్చో ఏ నమ్మతలేదు ఎవరు కూర్చోని మా చెప్తున్నావు కానీ బాబానో ఏమో చెప్పు మీకేం పంచాంగం చెప్పన్నా పైసలు డబ్బులు కావన్నా ఏం కావాలి నీ కోరిక నాకు చెప్పుర్రి మాకా ఏం కావాలి మరి పైసలు కావాలి ఒక నోటి ఏదైనా ఒక నోటి డబ్బులు చూపిస్తా డబ్బులు చేస్తావా నోటి దొంగ అయితే కాదు కదా అది చూసుకోరు మామూలు ఆయన దుకాణాలకు పోతే నువ్వు చేసిన లోటు పట్టుకొని పోయి ఆయన అక్కడ చూపిస్తే ఇది ఎక్కడ దొంగ లోటు అని మామూలు పట్టుకొని వాళ్ళు గుద్దుతారు నువ్వు మంచి అయినో చెడ్డ అయినావో మాకేం తెలుసు నమ్మకం పోతా మరి పోనా నోటీసు చూడు ఇక 20 రూపాయలు తీసుకో 100 రూపాయలు చెయ్యి నాకు 20 100 రూపాయలు చేసి కాదు 20 40 అవుతాయి 20కి 40 చూసుకోరు కళ్ళు మూసుకోరు సారి కళ్ళు మూసుకోరు కళ్ళు మూసుకోరమ్మా కళ్ళు మూసుకో కళ్ళు మూసుకో ఇగో 40 పట్టు నిజమేనా చూసుకోరు మంచిగా మరి మంచిగానే నెంబర్ మంచిగా ఉంది గాంధీ తాత ఇట్టు ఉన్నాడు కదా
ఇగో 20 40 చేసినావు కదా వీటిని డబుల్ చెయ్యి 80 చెయ్యి ఇదే అమ్మా ఇదే నమ్మకం ఇంకా అవుతుంది నీకు ఏం నమ్మకం కనిపించుకోరమ్మా కనిపించుకోరు ఇగో 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 పైసలు ఇగో పైసలు ఏంది ఏంది అనుకుంటున్నావు భలే ఉన్నాడేవి ఆగో అన్ని అవే ఉన్నట్టున్నాయి ఆగో 4 డోల్ బావా అబ్బో భయం అవుతున్నది నువ్వు అట్లా చెప్తే 40 రూపాయలు చేసిండు డోల్ బాబా ఇగో 100 రూపాయలు చెయ్యి ఇవి తీసుకో డబుల్ చెయ్యి డబుల్ చెయ్యి డబుల్ చెయ్యి ఇలా 100 ఇగో 80 డబుల్ చెయ్యి మొత్తం నాకు 200 అది ఇంకా నమ్మకం కలుగుతాయా నీకు కదలది మాకు కలగది ఏందనుకుంటున్నావు ఇది ఒక్కటి చేస్తే నమ్ముతున్నామో చెప్పించుకోర్రి ఇంకా ఈ చిన్న చిన్న కాదు బంగారాన్ని డబ్బులు చేస్తా అసలు విషయం మీకు తెలుస్తలేదు బంగారం డబ్బులు చేస్తా మీకు ఇంకేమన్నా ఇల్లు వాకిరైన పైసలు డబ్బులు పెద్ద పెద్ద కట్టాలు ఉంటాయో తీసుకొచ్చి నీకు చిన్న చిన్న పట్టుకొని డబ్బులు ఏంది ఇది కట్టాలు చేస్తావా ఏంది చూడురమ్మా ఇప్పుడు మీరు నమ్మితే చిన్నవి వేసిన పెద్ద తీసుకొస్తే అయిపోతుంది మా వాళ్ళు ఈ నీరు అంటే మూతి పనులన్నీ రాలా కొడతారు నీ కళ్ళు మూసుకోమ్మా బాబా ఇగో ఆగో ఆగో నిజంగానే చేస్తుండే ఇగో ఇగో 200 ఏమన్నా 200 చేసాడు నిజంగానే మరి ఇగో అదంతా కాదమ్మా బంగారం ఉంటే డబ్బులు చేపించుకో పోతా చిన్న చిన్న నాకు తెలియదు నాకు బంగారం ఉండదా డబ్బులు చెప్తాపో అందరూ నేను వేసుకొని లగ్గాల కొన పోతే నీ తెల్ల బంగారం నువ్వు కొన్నావా ఇంకా మంది చెప్పకు నాకు బంగారం ఇంకా పెట్టి నమ్మితే నమ్మరు పోతాను అయ్యో దేవుడు ఆగతట్టే బాబా నమ్మకం 3 సార్లు చేసి చెప్పు 3 సార్లు వచ్చినావు నేనైతే ఊకుండా ఊకుండా బంగారం వజ్రాలు ఏమన్నా ఏమేమి కట్టలు తీసుకొస్తే ఆయన కంటలు ఆయన మందు పెట్టి సాక నడితే నా అప్పులు అని చెప్తాయి మంచిగా దొరికిరు శక్తి ఎవరు కూడా లేరు వాళ్ళు కట్టుకుంటే సాక నడిచినది అది అటుకు ఇటు ఇగో బాబా సాయి ఇగో మా వాళ్ళు మా పెళ్ళి అప్పుడు పెట్టిండ్రు అంతా వెలిసిపోయింది జర దీన్ని మంచిగా చెయ్యి ఇప్పుడు కొనుక్కొని చేయించుకొని పెట్టుకున్నట్టు ఉండాలి ఇది డబుల్ చెయ్యి దాన్ని డబుల్ చెయ్యి జరా డబుల్ చేసి పైసలు ఎట్లా చేసి ఇచ్చినావో అది కూడా డబుల్ చెయ్యి మంచిగా చేసి అదే గదే ఉన్నాయి ఎన్ని తులాలు 5 తులాలు 5 తులాలా లేవా చైన్లు బిల్లు నీకు కుంకురాలు పింకురాలు ఏం లేవా ఇంతేందా పైసలు లేవా కట్టలు ఇట్లా ఏం లేవా ఒకటిసారి చేద్దామని నీ దగ్గర పెడతాను నేను దొంగని కాదు బాబా కళ్ళు మూసుకోరామా బొట్టు పెడతా అంటే డబ్బులు కాదు చూడద్దు చూస్తే అది కావు చూస్తే కావు సరే సరే ఎట్లయితే మాకు డబ్బులు అయితే కావు మాకు డబ్బులు అయితే డోల్ బాబా అనుకుంటున్నది డోల్ బాబా 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 అన్ని డబుల్ చేసినాక నేనెందుకు వస్తా మీ కొంపల పోయింటి నీకు నాకెక్కడ పని లేక నేను వస్తి ఇంకో ఇద్దరు దొరుకుతారో ఊళ్ళో ఆయన అవతల పడతానా ఏడే బంగారం ఏది బిగారం ఏది మనిషి ఏడే అయ్యో బంగారం ఏది అయ్యో ఏడి నేను చెప్పిన దొంగ సామె ఇంత ముఖం పాడువాడ దరిద్రపం మూడ కొడక తీసుకొచ్చి ఆయనతో ఉన్న బంగారం ఆయన విన పెడితే ఆయనతో అందుకొని పాయే నాకేం తెలుసు మరి నీకేం తెలుసు అన్నట్టు నేను మొత్తుకున్నా లబో ఇంత పాపం ఎంత అడిగా ఎక్కడ వేయండి దొరకబట్టుకురాప నడిగా నడిపిగా ఉండనే ఉండవు నువ్వు అది తీసుకురా ఉన్నట్టున్నది ఎక్కడ అయ్యగారు దొరకడా ఇక్కడ ఈ పెద్ద దండు అరణ్యం ఉన్నట్టున్నది మొత్తానికి మొత్తం గృహలు ఎక్కడ మొత్తం అడవి ఉంది మా దోస్తులను దొరకచ్చుకున్న అయిపో మొత్తం పాములు అవి ఇవి ఉంటాయి కావచ్చు ఎట్లనేమో అయ్యగారు దొరకడా ఇప్పుడు ఇక అయ్యగారు దండాలు
ఎవరు మీరు ఈ అడవిలోకి ఎందుకు వచ్చినావు? అయ్యగారు నీ గురించే నేను వచ్చిన 3-4 గంటలు అవుతుంది, నువ్వు దొరకలేవు. ఇంకా అడ్రస్ చెప్పారు, అందుకే నీ దగ్గరికి వచ్చిన. అయ్యగారు పని ఉన్నది నీతో. నేను దొరుకుడు అంటే ఏందనుకున్నావురా? ఇది అడవి. నన్ను చేరాలంటే నువ్వు నోసుకొని పుట్టాలి. ఏం కావాలి నీకు? అయితే మాకు బోర్ కావాలి. బోర్ ఎక్కడ మంచి ప్లేస్ ఉంది అన్నది మాకు అది కనిపెట్టలేకపోయినాం. కనీసం మీరన్న దాని గురించి ఆనవాళ్ళు చెప్తారేమో అని మీ దగ్గరికి వచ్చిన. చేస్తా. చేతి నుంచి ఎటుంది భూమి? ఈట ఇటే ఉన్నాయి, కిందికే ఉన్నది. కిందికే ఉన్నదా? రేపు సరిగ్గా 10-11 గంటలకు వస్తా నేను. రేపు కారు తీసుకొస్తావా? తీసుకొస్తా. వచ్చి కారులో వచ్చి నీకు చెప్పి వస్తా. మళ్ళీ దించాలి ఇక్కడ అడవిలో. సరే సరే అయ్యా. సరే ఓ. కొబ్బరికాయ ఇయ్యి, పసుపు కుంకుమ ఇయ్యి. అయ్యగారు జై జగద్దాని. బోరు పడని మనోనికి. మొక్కుకో, నీకు ఇష్టదైవాన్ని మంచిగా మొక్కుకో. నీళ్లు ఎక్కడ పడితే అక్కడ ఈ కొబ్బరికాయ ఇట్లా అవుతుంది. సరే. నేను కళ్ళు మూసుకొని నడుస్తా ఉంటా, నువ్వు చూసుకుంటా రా నాయనక. నీ ఇష్టదైవాన్ని మొక్కుకుంటారా? ఈ దాగా ఏ మూలకు పడతాయో ఎక్కడ పడతాయో నేను చూస్తాను. తిరిగి 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 కాలేను. ఒక్కసారి నొచ్చలేదు. మొక్కు మంచిగా మొక్కు. మొక్కుతున్నాయి. తెచ్చినావా? పైసలు తెచ్చినావా? 25,000 తెచ్చిన 10,000 అని కట్టాలి. బాకి 15,000 దాక్కుంది. ఇంకేమో ఒక కడుతా కొబ్బరికాయ. ఇదైతే మంచిగా ఉంటుంది. జల్ది ఆయనతో పోయి ఆయనతో పెగ్గేసుకోవాలి. ఈడ వెళ్తే అయిపోతుంది. ఇగో ఈడ నీళ్ళు పడతాయి చూడు. సరే. అబ్బా దొరికింది. ఇదే పాయింట్ మీద పొద్దుగాల బోరింగ్ దొరకచ్చి వేపించుకో. సరే అయ్యా. మళ్ళీ ఎవరో చెప్పకు అయ్యగారి పేరు. సరే అయ్యగారు. మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. అందరికి ఆ నోట ఈ నోట మాట్లాడేయకు. చెప్పకు ఎవరికి. చెప్ప నేను దండి అరణ్యంలో ఉంటున్నా, చూస్తున్నావు కదా. సరే అయిపోయిందా? ఇక అయ్యగారికి బోరేసినాయి పైసలు. సరే నేను వెళ్ళా. మా బామ్మడి పెళ్ళి అయితే లేదు, కొంచెం మా బామ్మది చూడాలి జర. దండం అయ్యగారు. ఏది అనుకునేది ఏవి జరుగుతలేవు. పిల్లని ఎక్కడ చూసినా కూడా దొరుకుతలేదు. మరొకసారి చూడు ఎటు సైడ్ దొరుకుతుంది పిల్ల. బాబు చెప్పాలి. ఏమైంది నీకు? మరి ఎందుకైతే పెళ్ళి? ఏమో మీరే చెప్పాలి అయ్యగారు. ఎన్ని సంవత్సరాలు ఉంటావు? 30 ఉంటాడు. 30 ఉంటావు. నీకైతే అర్థం ఏమో అదే తెలుతులే అయ్యగారు. చదువుకున్నావా? చదువుకున్నా. ఏదో ఒకటి బొంకాయి ఏదైనా ఒకటి బొంకి ఆయన చదువుకున్నావు. ఇగో నువ్వు ఇటు తూర్పు దిక్కు ఇల్లు ఉన్నది, నీకు రెడీ ఉన్నది. నాకు నువ్వేం చెప్తావు అంటే ఆడి ఎవరికొచ్చి కట్నం ఇప్పి ఇతర పేరు మీద పూజలు చేస్తా. నిత్య పూజలు అని ఉంటుంది నా పేరు మీద. గాచారం మీద చెప్తా నేను. 10,000 తీసుకొచ్చి తూర్పు దిక్కు దొరుకుతుంది పిల్ల. తప్పకుండా దొరకాలి. పైసలు తీసుకొచ్చి డబ్బా చెప్పచ్చు. అరే గుడికానే ఉన్నట్టున్నాడుగా అన్న. గుడికానే ఉన్నారా? మరి గుడికానే చూద్దాం. మరి ఆనే దొరుకుతాడు. గుడికాడ ఉన్నాడు అంటున్నావు. ఆయన్ని మాత్రం విడిచిపెట్టద్దు. ఇంకొకసారి వేరేటోనికి మోసం చేయాలంటే గజ్జలు అనకాలి. దా చూద్దాం ఫస్ట్. మరి చేద్దాం. మీరు చెప్పిన ప్లేస్ లో పొరపడ్డది మీకు, అందుకే మీకు కాకలి ఇద్దామని పుస్తకం కాబట్టి
ఉప్పిన వాడా తీయని వాడా ఏంటి ఇది మరి కాంకలు ఉన్నాయి అన్ని ఉన్నాయి తీసుకొని వస్తాను కానుకలు కాంకలు ఒక మావుల దగ్గర ఉన్నాయి పక్కన బాగానే డబ్బై వచ్చినట్టు మధ్యలో అటు నీళ్ళు పడ్డాయి తీసుకెళ్ళంగా అది నాకు కాకలు వస్తున్నాయి ఇంత బంగారం తెచ్చిందో మరి ఏమి ఇస్తారు చూడాలి ఏం తెచ్చు ముగ్గు కట్టిరు బిడ్డు మెల్లగా రారి మన సాయంత్రం మళ్ళీ దొరకడిగా మెల్లగా పోయి మనం అంత ఇక బుద్ధుడే కుట్టుడు మెల్లగా పోతేనే జరా నమ్మకంగా ఉంటారు ఏం తెచ్చిరు ఎందుకు వచ్చినావు నా దండి మోసగాడు కానీ ఆ నీళ్ళు వాళ్ళే ఏం పర్లేదు అయ్యో అంతేందుకు నాకు పెళ్లి కాలేదు పెళ్ళం కావాలని చెప్పి అడిగిన అడిగితే 3 సార్లు పోతే 3 సార్లు 10,000 తీసుకున్నాడు దండి మోసగాడు ఇంటికి మా మామ అడిగిస్తా పైసలు కావాలి బావ కొడుకుని ఇంట్లోకి వచ్చిన నేను ఎక్కడ అప్పు చేసి నా మానం చేయకూడదు బయట నాకు మన పైసలు ఇవ్వరు మీ పైసలు రావు నన్ను కొట్టి రావలేదు నేను వీళ్ళకి పోయి మీ పైసలు మీకు తీసుకొచ్చి ఇస్తా అంటే మందికి మీ భార్య కోసం మందిని మోసం చేస్తావు నువ్వు నీకేం మా చుట్టాలే కట్టా మందిని మోసం చేయా 30,000 ఇవ్వాలి 30,000కి తమిత్తా నీకు ఇస్తా నువ్వు ఎవరో చెప్పకు నీకు ఇంటికి తీసుకొని అప్పుడు చెప్తా బాధ్యత ఎప్పుడు ఇస్తావు ఒక 5-6 రోజులు టైం మీరి నన్ను 5 రోజులు కాదు 2 రోజులలో ఇవ్వాలి ఒక 5-6 రోజులు అయితే నన్ను నమ్ము రాకపోతే నా ఇంటికి రా నేను పోను ఎంత మంది చేసినా ఇట్లా మన నువ్వు మమ్మల్ని చేసినా ఇంకెంత మంది చేసినావు ఇక ఏదో పొట్టకు దిబ్బల కోసం పొట్ట గిప్పుల కోసం మందిని చంపుతావు పని చెప్తా మోసగల దగ్గరికి అప్పుడు మన తప్పు తమ్మి తప్పే మోసగల నమ్మద్దు మనం మోసపోవద్దు చెయ్య తప్పైంది మంచిగా నీట్గా బతుకు పైసలు మాత్రం కావాలి నడు